హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీఆర్ వ్లాగింగ్. ఎందుకు వ్లాగ్ చేస్తున్నామంటే వీఆర్ గోయింగ్ అవుట్. సో ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి ఏదైనా బయటికి వెళ్తే స్పెషల్గా ఉంటేనే వ్లాగ్ చేయాలనిపిస్తుంది. సో మమ్మీ మనం ఏడికి పోతున్నాం? గండిపేట పోతున్నాము. ఎందుకు? బోనం తీయడానికి. సో వీఆర్ గోయింగ్ టు గండిపేట్ బోనం తీయడానికి అంట. ఎవ్రీ ఇయర్ చేస్తారా మమ్మీ ఇది? అవును, ఎవ్రీ ఇయర్ చేస్తారంట, మనకు తెలియదు బికాస్ మేము ఎప్పుడు అవుట్ ఆఫ్ ద హౌస్ కాబట్టి. And tell me how I'm looking. Just look at this Jhumkas. Recently I got this. I love. అసలు నేను ఇయర్ రింగ్స్కి అంత పెట్టి కొనడం ఫస్ట్ టైం అనమాట. కోటిలో కొనుక్కొచ్చుకున్నా. ఐ విల్ ఆల్సో మెన్షన్ ద షాప్ నేమ్. అంటే షాప్ నేమ్ లేదు, ఒక షాప్ ఆపోజిట్లో అది ఉండే అనమాట. ఎంత క్యూట్. I just fell in love when the moment I saw. ఫస్ట్ ఏమంటారు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయిపోయింది అనమాట నాకు ఇయర్ రింగ్స్తోని. అంతే, చాలా కలర్స్ ఉండే. సో పర్పుల్ అవన్నీ ఉండే అనమాట. వాట్ ఐ థాట్ ఈస్ పర్పుల్ అవన్నీ మేబీ కాంట్రాస్ట్ వాటికి వేసుకోవచ్చు. వెన్ యూ టేక్ దిస్ కైండ్ ఆఫ్ మల్టీ కలర్, ఎల్లో, పింక్, ఆరెంజ్ అన్నీ ఉన్నాయి. సో ఐ థాట్ ఇట్ విల్ బీ గుడ్ ఫర్ అదర్ అవుట్ఫిట్స్ యాజ్ వెల్. సో ఈ కలర్ తీసుకున్నాను అనమాట. లెట్ మీ నో హౌ ఐఎమ్ లుకింగ్ అండ్ లెట్ మీ నో హౌ ఇస్ మై అవుట్ఫిట్ యాజ్ వెల్. ట్రాఫిక్ ఉంది కానీ మన దగ్గర మైక్ ఉంది. పెట్టుకో మమ్మీ, మైక్ పట్టుకో. నీ ఫేవరెట్ బిడ్డేనన్నా కొడుకన్నా నీ నలుగురిలో ఎవరు ఇష్టం? నలుగురు ఇష్టం. అట్లా ఉండదు. అట్లానే ఉంటది. ఎందుకు ఉంటది? ఉండదు అట్లా. ఒక్కరి పేరు చెప్పాలి. ఒక్కరి పేరు ఎట్లా చెప్తారు? ఉంటది మమ్మీ. అప్పుడు నలుగురు ఇష్టం అంటారు కానీ ఒక్కరి ఇష్టం అట్లేదు. సరే, నీకు ఆప్షన్స్ ఇస్తా. నేనా జ్ఞానా? నేనా జ్ఞానా ఎవరు ఇష్టం? నలుగురు ఇష్టం అని చెప్తున్నా. మమ్మీ ఇప్పుడు నేను నిన్ను ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాను. సో ద ఇంటర్వ్యూ ఏంటంటే మా కోసం ఏదన్నా ముచ్చట చెప్పు. ఏమైనా చెప్పొచ్చు. పొద్దున పిన్ని వాళ్ళ ఎంబడి పోదాం అనుకున్నా. ఏడికి? గండిపేట. ఓకే, నువ్వు లేవు. ముచ్చట చెప్పమన్నా నా మీద కంప్లైంట్స్ ఇవ్వమనిలే. నేను యూట్యూబ్ లా కంప్లైంట్ కాదు, జల్దీ పోతే ఒక బ్లాక్ అవుతుందేమో అనుకున్నా. ఏమైతుంది? బ్లాక్. ఇట్స్ నాట్ బ్లాక్ మమ్మీ, ఇట్స్ బ్లాగ్. ఏదో ఒకటి అవుతుంది. చేసుకుంటావు కదా మంచిగా. పిన్ని వాళ్ళందరు బోనం ఎత్తుకోను పెట్టి అక్క అని చెప్పిండ్రు. నువ్వేమో వస్తేనే లేవు. అంత టైం అవుతుంటే కూడా నాకు దోమల వల్ల నిద్ర రాలేదు. దోమలు అందరి దగ్గర బాగున్నాయి, మన దగ్గరనే కాదు. మీ దగ్గర ఉన్నాయా గైస్ దోమలు? మా ఇంటి దగ్గర చాలా ఎక్కువ అయిపోయినాయి దోమలు. సరే మమ్మీ, ఇప్పుడు ఇంటర్వ్యూ కంటిన్యూ చేస్తున్నాము. నీకు నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటిది? ఎస్, నీకే నీ ఫేవరెట్ ఫుడ్? నాకు బోటి ఇష్టం చాలా. బోటి. నీ ఫేవరెట్ కలర్ ఏంటి? రెడ్. అందుకే నా సీర కట్టుకుంది గైస్. మా అక్క పెళ్లిలో నేను కొనుక్కున్న సీర, ఆ సీర కట్టుకుంది. నాకన్నా ఇప్పించినప్పుడు నేనే కట్టుకోవాలి కదా గైస్. మా మమ్మ ఎట్లా కట్టుకుంటది, ఊపుకి అన్ని కట్టుకుంటది. నీకన్నా ఇప్పించినా అంటది. మళ్ళీ 2 బ్లౌజులు తెస్తుంది. కుందన్స్ బ్లౌజ్ ఒకటి తెస్తుంది, అది మనకు గుట్టిస్తుంది. సీర ఎంబడి ఏదైతే బ్లౌజ్ వస్తుందో అది ఆమె గుట్టిపించుకుంటది. ఇప్పుడు మనం వేసుకోవాలంటే ఈ కుందన్స్ బ్లౌజ్ వేసుకుంటాం కదా, ఇంకా ఆమె వేరే బ్లౌజ్ వేసుకుంటది అన్నమాట. అయినా ఇది నీ బ్లౌజే అమ్మా. ఓకే గైస్, ఓకే, ఐఎమ్ ఫ్యాట్, ఐ అగ్రీ. నిజమే ఇక్కడ జరిగే లోపలికి
మధ్యలో ఎందుకు ఇట్లా ఆగనికి వచ్చే నీళ్ళు ఇక్కడి నుంచి వస్తాయి మనకా కలిపెట్టి వా వీడియో ఒత్తకుండా నేను వీడియో రికార్డ్ చేస్తాను. వర్షుదా ఫోటోలు మంచిగా రాకపోవాలి అప్పుడు మార్చి తుమారా फोटोग्राफर निगम की इधर है मम्मी पहला హాయ్ గైస్, ఇప్పుడే దర్శనం అయిపోయింది. మేము ఎక్కడికి వెళ్తున్నాం? అక్కడికి అంటే టెంట్ వేస్తుండే అక్కడ ఏం చేస్తున్నాం ఇప్పుడు? అక్కడ మనం అన్నం తినేసి ఇంటికి వెళ్ళిపోతాం. దట్స్ ఇట్. హాయ్ గైస్, ఊరికే అలా అప్పటి నుంచి కూర్చొని ఉన్నాము. బీయింగ్ టైర్డ్. నేను కూడా తీసుకో. హాయ్ గైస్, ఫైనల్లీ వీఆర్ హ్యావింగ్ అవర్ మీల్. ఆల్మోస్ట్ 6 అవుతుంది. ఇప్పుడు తింటున్నాం అనమాట లంచ్. మస్తు అంటే మస్తు లేట్ అయిపోయింది అనమాట. వి కేమ్ హోమ్. ఆగమాగం అయిపోయినా అనమాట. చాలా దూరం ఉండే గండిపేట ఇక్కడ నుంచి. ట్రావెలే పిచ్చిలేసిపోయింది. అండ్ ఫుడ్ అండ్ ఆల్ వాజ్ మచ్ డిలేడ్. అసలు నాకు ఫుడ్ టైంకి దొరకకపోతే ఫుల్ ఇరిటేషన్ వస్తుంది. అండ్ అట్లా నా మూడ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది అనమాట. నేను ఎక్కువ క్లిప్స్ ఎక్కువ తీయలేదన్నమాట. సమ్టైమ్స్ యు నో ఈవెన్ దే ఆర్ ఫ్యామిలీ సమ్వన్ హూ ఆల్రెడీ నో యూ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను అనమాట వెన్ ఐమ్ రికార్డింగ్. అండ్ సమ్టైమ్స్ అవ్వదు అది. సో ఎక్కువ క్లిప్స్ ఏం తీయలేదు. వెరీ ఫ్యూ బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ వ్లాగ్, బట్ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఈ కమ్మలు చాలా హెవీగా ఉన్నాయి. ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఓ మై గాడ్, బట్ ఐ లవ్డ్ దిస్ ఇయర్ రింగ్స్. అసలుకి ఎంత నచ్చినాయి అంటే జస్ట్ చూడండి హౌ బ్యూటిఫుల్ దే ఆర్. బ్యూటీ, దిస్ ఇస్ బ్యూటీ. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ కూడా ప్లే చేస్తున్నారు. I got it for around 400-450 something. He'll also tell you the same rate, 500, 550, 600 కూడా చెప్తాడు. So try to get it for like 400 is 450, 500 is a good price to keep. ఎక్కడ దొరుకుతుంది అనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. నేను మర్చిపోయాను, తర్వాత టైప్ చేసి ఇక్కడ పెడతాను. సో see it. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ ద మెస్. ఎప్పుడైనా మన ఇండ్లలో ఏదైనా ఫంక్షన్ అయితే రెడీ అవ్వడానికి ఒక బెడ్ అంతా ఇట్లా జ్యువెలరీది ఇదంతా స్పాయిల్ చేస్తాము. నేనేం పెట్టుకోలేదు జ్యువెలరీ, మా మమ్మీయే మొత్తం అన్నీ తీసింది. ఇప్పుడు అదంతా మనం సదరాలి. అండ్ లక్కీలీ అంటే నేను ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి మై మామ్ అండ్ డాడ్ దే వర్ వెరీ స్వీట్. దే గాట్ మీ న్యూ బెడ్. మళ్ళీ నార్మల్గా ఒక 500 ఇస్తే మంచిగా ఉండదని చెప్పి దే బ్రాట్ మీ రియలీ నైస్ బెడ్. ఐఎమ్ హ్యాపీ. మంచి నిద్ర పడుతుంది. కానీ రూమ్లో చాలా ఎక్కువ దోమలు ఉన్నాయి. దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. సో యా, దట్స్ ఇట్. So showing up every day, trying to vlog again, trying to back again on track is what I'm trying to do. The only thing that you can do is subscribe, like, share and comment. That's what increases my engagement and show it to the people who don't know me. So thanks. That's it for video. Last one I love you guys.
బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.